హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ఒక పెద్ద బాండీ లాంటిది తీసుకొని నేనైతే సట్టి తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తాలింపు గింజలు, తర్వాత సన్నగా కోసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం కల్లుప్పు పసుపు వేసుకొని వాటిని మంచిగా మగ్గించుకుంటున్నాను. అంటే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. దాని తర్వాత ఒక చిన్న టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మెత్తగా అయిపోతాయి. దాని తర్వాత నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను అండ్ 1.5 గ్లాస్ రవ్వ అనేది పోసుకుంటున్నాను. సో ఈ వాటర్ అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత చిన్నగా పోసుకుంటూ తిప్పుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. చాలా జాగ్రత్తగా ఇదంతా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ విధంగా ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే కనుక సిమ్లో పెట్టి చేసేసుకోవాలి. సో చూసారు కదా, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. దీన్ని టమాటా బాద్ అని కూడా అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్